మాత్రం చిన్నప్పటి నుంచి మాకు తెలుసండి. మా దగ్గరే పెరిగింది. పిల్ల మాత్రం చాలా అసలు బయటికెళ్ళడం తెలీదు. కాలేజీకెళ్ళటం, రావటం, పిల్లని కాలేజీకి తీసుకెళ్ళడానికి కూడా మేనమామ తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చొచ్చేవాళ్ళు. పిల్లని ఒంటరిగా కూడా ఎప్పుడు వదలలేదండి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మళ్ళా బస్ దిగడం గానీ మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చేవాళ్ళు. పిల్లల్లో ఏ విధమైనది లేదండి. పిల్లని ర్యాగింగ్ చేసేసేసి, పిల్లని కిడ్నాప్ చేసేసి, పిల్లని ఏదో ఒక రకంగా పాడు చేసి, ఆ పిల్ల జీవితం నాశనం చేయాలని ఇలా చేశారండి. పిల్లకు పుట్టిన బుద్ధి కాదండి ఇది. ఆ పిల్లని కేవలం వాళ్ళు కిడ్నాప్ చేసి, పిల్లని ఈ విధంగా చేసి బేరాలు ఆడతా, మాకు అంత ఇస్తావా, ఎంత ఇస్తావా, ఎన్ని లక్షలు ఇస్తావా, అన్ని లక్షలు ఇస్తావని బెదిరిస్తున్నారండి. పిల్లకు కూడా సుఖం లేదండి. తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడే కానీ. మేము వెళ్ళినా కానీ పిల్ల మా స్వాధీనంలో లేదు. పిల్లకి ఏదో పెట్టేసేసారు. పిల్ల మాత్రం చాలా మమ్మల్ని చూసి కూడా మా దగ్గర రాని పరిస్థితిలో ఉందండి. మా అమ్మాయిని ఏలూరు తీసుకెళ్ళానండి. కాలేజీకి తీసుకెళ్ళాను. మా బాబు చదువులేదంటే సార్ రామంటేనండి తీసుకెళ్ళి మాట్లాడాము, వచ్చేసామండి. కళ్ళు తిరుగుతున్నాయి అందండి. కొడి దగ్గరికి వెళ్ళాను, పక్కన కూర్చోబెట్టి. బస్సు వచ్చిందండి, ఊరు బస్సు. చూడమ్మా అంటే ఏలూరు లైన్ వెళ్తుంది, కాదమ్మా జంక్షన్ మీదకి వెళ్ళొద్ది. నేను ఇల్లు అడుగొస్తానమ్మా అన్నానండి. ఏమ్మా ఏ ఊరు వెళ్ళొద్దంటే ఆమె చెప్పలేదు. ఏమిటి ఏ ఊరు వెళ్ళొద్దు అంటే జంక్షన్ మీదుగా ఊరు వెళ్ళొద్దమ్మా అన్నారు. ఎంత తిరిగి పొండు అన్నాను, లేదండి తీసుకెళ్ళిపోయాడండి. అంతా తిరిగానండి. అంతా తిరిగి మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ మా బాబుని తీసుకొని వాళ్ళకి సార్లు వచ్చారండి, ఎతికారండి. ఎతికినా లేడండి. మా తమ్ముడు ఫోన్ చేస్తే కేసు పెట్టండి వేలూళ్ళు అన్నారండి. కేసుకి వెళ్ళామండి. ఇదండి జరిగింది. 10 లక్షలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాండి. చంపేతను భయం వేస్తుందండి. ఆడ గంజాయి బెచ్చిండి. వాయిస్ కూడా రికార్డ్ కూడా ఉందండి. మరి డబ్బులు ఇస్తా కూడా సిద్ధపడిపోయండి. మా అమ్మాయిని మాకు అప్పు చెప్పాలండి. మాది గొల్లపల్లి అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. నా పేరు యామర్తి నాగరాజు. మా మేనగోళ్ళు అయిన నేను చదువుతున్నాను చిన్నప్పటి నుంచి. ఒక రోజున ఏలూరులో మా అక్కయ్య మొత్తం వాళ్ళ తమ్ముడు కోసం స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లని 3 కుర్రోళ్ళు కలిసి ఒక కుర్రోడు చేపట్టి లాక్కెళ్తాం, 2 కుర్రోళ్ళు ఉరుకుతాం. అది లెక్క పిల్ల కూడా దడిచిపోయి వాళ్ళ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోగా ఈ లోపల పోలీస్ పార్సార్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నీకు సీఏ గారికి ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళని నా కాంటాక్ట్లోకి వచ్చాడు. వస్తే ఈ లోపల నుంచి కెమెరాలు ఓపెన్ చేసాం. వస్తే ఈ పిల్ల కారు పట్టుకొస్తే ఈ పిల్ల ఏలూరు విజయవాడ అంబేద్కర్ బొమ్మ దగ్గర దిగిందని చెప్పి మేము ఏలూరు సీఏ గారు చెప్తే రేపు పొద్దున్న పిలిపిస్తున్నామా, మీరు ఎక్కడ పట్టుకొస్తాం అన్నాడు. పట్టుకొస్తా అంటే లోపల పొద్దున్నే మాకు 9 రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మా అక్కాయని మేము 4 చెల్లాడు. వెళ్తే అప్పటికే పెళ్లి చేసుకుని దాంట్లో వేసుకున్నాం. సర్లే కానీ అని చెప్పి వచ్చేసి వస్తే ఈ లోపల 2 రోజులు ఉండగా 12 లక్షలు ఇమ్మన్నాడు. తర్వాత 12 లక్షలు ఇమ్మంటే 12 లక్షలు కాదు కానీ 3 లక్షలు ఇస్తానండి అక్కడికి, మన పిల్ల మనకు వస్తాడు. తర్వాత మళ్ళీ 10 లక్షలు ఇమ్మన్నాడు. నేను ఇవ్వలేదు అన్నాడు. తర్వాత 8 లక్షలు ఇమ్మన్నాడు. తర్వాత నేను 4 లక్షలు ఇస్తానండి. దర్శిపోయి పిల్ల చనిపోతుందో అని చంపేస్తానండి. అతను గంజాయి వచ్చాడు. అది చదువుకోలేదు. పిల్లలు ఇదివరకు బుసలం పడిపోయాడు. ఒకసారి పడతానని చెప్పి నూజివీడు స్టేషన్లో జ్యోతి ఎస్ఐ గారికి కేసు పెట్టి రిపోర్ట్ ఇచ్చి కొట్టించాను. కొట్టిస్తే తప్పైపోయింది, పిల్లలు శుభ్రం చదివించుకోమన్నాడండి. అది జరిగింది.